ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా ఆయన సన్నిధానంలో మరలా మనమంతా చేరి ఆయనను స్తుతించుకోవడానికి, మహిమపరచడానికి దేవుడిచ్చిన ఇట్టి శ్రేష్టమైన భాగ్యమును బట్టి దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో చాలా చాలా బహుగా, చాలా ఎక్కువగా నిర్లక్ష్యపరచబడుతున్న విషయం ఏంటంటే ప్రార్థన. వాస్తవానికి ఈ మందిరాలకు వెళ్ళే వాళ్ళకి, ప్రార్థనకు వెళ్ళే వాళ్ళకి ప్రార్థన అయిన తర్వాత ఒక నిమిషం వాళ్ళని కూర్చోబెట్టి ప్రార్థన గురించి నీకేం తెలుసు అని అడిగామనుకోండి, ఒక్కడు కూడా సరిగా చెప్పలేరు. అసలు ప్రార్థన గురించి ఏం తెలియదు ఈ రోజు ఉన్న వాళ్ళకి. పాతకాలం నాటి భక్తులు, పాతకాలం నాటి సేవకులు, పాతకాలం నాటి విశ్వాసులు, వాళ్ళని అడిగితే వాళ్ళు గంటల తరబడి ముచ్చటించగలరు ప్రార్థన గురించి. అందులో ఏముంది, ఎంత శక్తి ఉంది, ఎలాంటి కార్యాలు ఉన్నాయి, ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఎలాంటి అనుభవాలు మేము పొందుకున్నాము, దేవుడు ఏమేం చేశాడు, ఎలా నడిపించాడు, అదంతా చెప్పగలరు. ఇప్పుడున్న వాళ్ళని నిలబెట్టి కూర్చోబెట్టి జస్ట్ ఒక్కొక్క నిమిషం ప్రార్థన గురించి నీకేం తెలుసు, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు అంటే ఏం చెప్పరు. ఇప్పుడు అంత ఎలా అయిపోయిందంటే అంత రెడీమేడ్, అంటే అంత మెకానికల్ ప్రేయర్స్. అంటే ఏదో చేయాలి కాబట్టి చేసామంతే, చేయాలి కాబట్టి చేయాలి అంతే, పడుకునేటప్పుడు చేయాలి కాబట్టి చేయాలి, లేచేటప్పుడు చేయాలి కాబట్టి చేయాలి, తినేటప్పుడు చేయాలి కాబట్టి చేయాలి, ప్రయాణం చేసేటప్పుడు చేయాలి కాబట్టి చేయాలి కాబట్టి చేయాలి. అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదేంటనంటే ఒక క్రైస్తవుని యొక్క భక్తి జీవితం ఎప్పుడు బయటపడుతుందంటే నువ్వు రహస్యంగా ఉన్నప్పుడే బయటపడుతుంది. మనం రహస్యంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన, మన తలంపులు, మన ఆలోచన, మనం ఉండే విధానము, అప్పుడు మన ఒరిజినల్ డూప్లికేట్ అనేది. అప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు అందరం ప్రార్థన చేస్తాం, 10 మందిలో ఉన్నప్పుడు అందరం వాక్యం చదువుతాం. అది కాదు ఇక్కడ. మనం రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది అది చాలా చాలా మనమేంటో చెప్తుంది అది. కాబట్టి ప్రార్థనను గురించిన సత్యాలు లేఖనాల్లో చాలా ఉన్నాయి. ప్రార్థనను గురించిన సత్యాలు చాలా ఉన్నాయి. ఆదికాండం నుంచి మొదలు పెడితే ప్రకటనా గ్రంథం వరకు అనేకమైన సత్యాలు ఉన్నాయి. అసలు ప్రార్థనను గురించిన ధ్యానించాలి అనంటే అసలు జీవితకాలం అంతా ధ్యానించే సబ్జెక్ట్. అంత వ్యాస్ట్ అన్నమాట, అంత విస్తారమైన అంశం అది ప్రార్థన అనేది. అసలు విషయం తెలుసా, ప్రార్థన అనేది ఒక సీక్రెట్, అది ఒక మర్మం. అది ప్రార్థన అనేది ఒక మర్మం, ఒక సీక్రెట్ అది. అందుకోసమే చాలా మంది క్రైస్తవ జీవితంలో ఓడిపోవడానికి, ఫెయిల్ అయిపోవడానికి, చతికిల పడడానికి కారణం ఏంటంటే సరి అయిన ప్రార్థన లేకుండా జీవించుట. నువ్వు ఎంత వాక్యమైనా చదువు, నువ్వు ఎన్ని ప్రసంగాలైనా చేయి, ఎంతైనా చదువు, ఎంతైనా చెప్పు, ఎంతైనా నువ్వు సువార్త ప్రకటించు, ప్రార్థన లేకపోతే ఏదో ఒక రోజు తలక్రిందులైపోతావు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎంత బలమైన ప్రసంగాలు చేయి, రోజుకి 1000 మందికైనా సువార్త చెప్పు, కానీ ప్రార్థనా జీవితం గనక మీలో నాలో లేకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా తునకలైపోయింది జీవితం. అలా అయిపోయిన వాళ్ళు బోలెడు మంది. కాబట్టి ప్రార్థనను గురించిన సత్యాలు తప్పకుండా తెలియాలి.
ఒక మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగిన. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత శిష్యుల్లో ఒకడు అడిగాడు, యోహాను కూడా తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, మాకు ప్రార్థన నేర్పించవా అని అడిగాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇంత బోధ చేశాడు కదా, శిష్యులు ఎప్పుడైనా ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు ఇన్ని రహస్యాలు ఇన్ని బోధ చేస్తున్నావు కదా, మాకు కూడా బోధ నేర్పవా అని అడిగినట్లు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా? ఇన్ని ఉపమానాలు చెప్తున్నావు, ఇన్ని రహస్యాలు చెప్తున్నావు, ఇన్ని భవిష్యత్తును గురించిన సంఘటనలు చెప్తున్నావు, కాబట్టి దయచేసి బోధ కూడా మాకు నేర్పవా అని అడగలే. కానీ ప్రార్థనను నేర్పించమని అడిగారు. అది ఇక్కడ మనం గమనించవలసిన విషయం. ప్రార్థనను నేర్పించమని అడిగారు. ప్రార్థనను నేర్పించడం ఏంటి? ప్రార్థనను నేర్పించడానికి అసలు ప్రార్థనలో ఏముంది? ప్రార్థనను నేర్పించడం ఏంటండి? ఏదైనా పని నేర్పించు అని అంటే ఒక అర్థం ఉంది, చదువు నేర్పించు అంటే ఒక అర్థం ఉంది. ప్రార్థనను నేర్పించడం ఏంటి అంటే ప్రార్థన కూడా నేర్చుకుంటూనే వస్తుందా? ఎగ్జాక్ట్లీ, ప్రార్థన కూడా నేర్చుకుంటూనే వస్తుంది, లేకపోతే రాదు. ప్రార్థన అంటే ఎడాపెడా గణగణ గంట అన్నట్టుగా ఏదో నోటికొచ్చింది ఏదో అలా, అది కాదు. ప్రార్థన కూడా దాన్ని నేర్చుకుంటేనే వస్తుంది. ప్రార్థనను నేర్చుకోవాలి. ఉదాహరణకి ఒక పని నేర్చుకోవాలి, సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి. ఒకేసారి వస్తుందా? రాదు. ఒకేసారి రాదు. పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు, ఆ తర్వాత దెబ్బలు తగులుతాయి, ఇక్కడ నుంచి అంత దూరం తొక్కుతాడు, మరలా అక్కడ ఆపేస్తాడు, మళ్ళీ ఎవరైనా అడ్డొచ్చారనుకో ఆపేస్తాడు ప్రారంభంలో. ఆ తర్వాత వచ్చిన తర్వాత అడ్డొచ్చినా మూలమలుపులు వచ్చినా చక్కగా వెళ్ళిపోతాడు, నేర్చుకున్నాడు కాబట్టి. కంప్యూటర్ నేర్చుకుంటారు, ఒకేసారి వస్తుందా? రాదు. ఫస్ట్ బేసిక్స్ నేర్పుతాడు, ఆ టైప్ చేయడం నేర్పిస్తాడు, అన్నీ నేర్పిస్తాడు, తర్వాత కంప్యూటర్ వస్తుంది. ఒక సర్జరీ ఒకేసారి రాదు. ఆ డెడ్ బాడీస్ని కోస్తారు, డిసెక్షన్లు చేస్తారు, ఆ తర్వాత మెల్లగా ఒక ప్రొఫెసర్ దగ్గర నిలబడి ఆయన చేస్తూ ఉంటాడు, వీళ్ళు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మెల్లగా వీళ్ళకి ఇస్తాడు, ఇది చేయి అంటాడు. అలా తర్వాత సర్జరీ వస్తుంది, ఆపరేషన్ చేయడం వస్తుంది. అలాగే ప్రార్థన కూడా నేర్చుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. సరే, నేర్చుకునేవాడికి ఏముండాలి? నేర్చుకునేవాడికి పట్టుదల ఉండాలి. సైకిల్ తొక్కాలి అని పట్టుదల ఉన్నప్పుడు పడినా మరలా తొక్కుతాడు, పడినా లేస్తాడు, మరలా తొక్కుతాడు. పట్టుదల ఉండాలి. నేర్చుకునేవాడికి పట్టుదల ఉంటుంది. నేర్చుకునేవాడికి ఏముండాలి? తీవ్రత ఉండాలి. తీవ్రత అనంటే ఎట్లా చేసినా సరే ఇది నేర్చుకునేంత వరకు నేను ఇక వదిలిపెట్టను. ఆసక్తి ఉండాలి, తీవ్రత ఉండాలి, విసుగుదల చెందకూడదు. ఎన్నిసార్లు కోసినా నాకు రావట్లేదని మానేశాడు అనుకోండి, సర్జరీ చేయడం వస్తుందా? రాదు. సైకిల్ తొక్కడం వస్తుందా? రాదు. విసుగుదల రాకూడదు. నేర్చుకునేటప్పుడు విసుగుదల రాకూడదు. అంటే నేర్చుకునేవాడికి పట్టుదల, తీవ్రత, విసుగుదల ఇవేవి కూడా రాకూడదు, ఇవేవి కూడా ఉండకూడదు. ధైర్యం కూడా ఉండాలి. నేర్చుకునేవాడికి ఏముండాలి? ధైర్యం ఉండాలా వద్దా? ధైర్యం కూడా ఉండాలి. నేర్చుకునేవాడికి ధైర్యం కూడా ఉండాలి. తర్వాత నేర్చుకునేవాడికి నిరంతర తపన ఉండాలి. నిరంతర
తపన ఉండాలి. అంటే ప్రార్థనను నేర్పించు అన్నాడు కదా. ఈ ప్రార్థన నేర్చుకునే వాళ్ళకు కూడా తీవ్రత, పట్టుదల, ధైర్యము, విసుగుదల ఇవేవి కూడా అడ్డు బండలుగా ఉండకూడదు. అడ్డుబండలుగా ఉండకూడదు. ఒకసారి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా అన్నిటి అంతం సమీపముగా ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అదే అంతంలో ఉన్నాం. ఇప్పుడు ఈ దినాలు ఏంటివి? చివరి దినాలు, ఎండ్ టైమ్స్, ఇవన్నీ మనం అంతంలో ఉన్నాం. సో మనల్ని ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. ఎందుకంటే మీరంతా చివరి దినాల్లో ఉన్నారు, అంత్య దినాల్లో ఉన్నారు, కడవరి దినాల్లో ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి అని చెప్పాడు. ఎందుకు మెలకువగా ఉండాలి? ఈ దినాలు ఎట్లాంటివి అనంటే, ఒకసారి మరలా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు. లూకాసు వార్త. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. ఎందుకనంటే ఈ చివరి దినాల్లో జనాలు ఎలా ఉంటారంటే, లోకం ఎలా ఉంటుందంటే, తిండి, మత్తు. తిండి అని అంటే అక్కడ తెలుగు బైబిల్లో తిండి అని రాశాడు, కానీ అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ డిసిపేషన్ అంటే దాని అర్థం ఏంటంటే విపరీతంగా తినుకుంటూ విచ్చలివిడిగా ప్రవర్తిస్తూ, ఒక క్రమం లేకుండా, ఒక హద్దు లేకుండా ప్రవర్తిస్తూ, అంటే మన భాషలో సింపుల్గా చెప్పాలంటే త్రాగుతూ వాయు వరుసలు లేకుండా ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటూ, త్రాగుడుకు బానిసలుగా ఉంటూ, విచ్చలివిడి జీవితానికి బానిసలుగా ఉంటూ, ఆ తర్వాత లోక సంబంధమైన దుఃఖాలు, అంటే హృదయాలన్నీ కూడా బరువెక్కిపోయిన హృదయాలు. దేని వలన బరువెక్కే హృదయాలు? విచారాల వలన. ఏం విచారాలు? భవిష్యత్తును గురించిన విచారాలు, ఉద్యోగం లేదనే విచారాలు, ఆర్థిక సమస్యలనే విచారాలు, ఆరోగ్యం బాగలేదనే విచారాలు, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే విచారాలు, ఆ తర్వాత కోర్టు సమస్యలనే విచారాలు. ఈ విచారాలన్నిటి వలన వారి హృదయాలు చాలా వెయింగ్ డౌన్, కిందకు బరువెక్కిపోయి ఇక ఏ మాత్రం కూడా ఇంకా స్పందించని హృదయాలు. ఇక అంటే వాక్యం వింటున్నా, వాక్యం వినబడుతూ ఉన్నా, ఈ వాక్యం లోపలికి వెళ్ళి దేవుడు కార్యం చేయడానికి అనుమతించరు. కానీ అప్పు సమస్యలు ఎలా తీర్చాలి, ఆరోగ్య సమస్య వచ్చింది, ఈ రోగం నయమవుతుందో లేదో, లేకపోతే చస్తానేమో, లేకపోతే పిల్లలు వీళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయో లేదో, నాకు జాబ్ లేదు, జాబ్ వస్తుందో లేదో, లైఫ్లో సెటిల్ అవుతానో లేదో. ఈ చెత్తంతా లోపల ఉన్నప్పుడు వాక్యం లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ నీ హృదయాన్ని ఈ చెత్తలతో నింపుకున్నావు, వీటితో నింపుకున్నావు. కాబట్టి ఇంకా లోపల వాక్యం వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక కుండలో నీళ్లు మొత్తం నింపేశాము, నీళ్లు మొత్తం కుండలో నింపేసిన తర్వాత మరలా నీళ్లు పోయడానికి వీలవుతుందా? అవదు. పోసినా అది బయటికి వెళ్ళిపోతుంది.
ఎందుకంటే ఆల్రెడీ లోపలంతా నింపేశావుగా. ఈ చివరి దినాల్లో ఈ మనుషులు ఇలా ఉంటారు. సో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇక్కడ చెప్తున్నాడు, మీరు అలా ఉండొద్దు. మీ హృదయాలు కూడా వాళ్ళ హృదయాల వల్లే ఉండొద్దు. మీ హృదయాలు కూడా వాళ్ళ హృదయాల వల్లే ఉంటే అకస్మాత్తుగా నాశనం వస్తుంది. ఉరి వచ్చినట్లుగా, అంటే ఒక సడన్గా ట్రాప్ అనమాట. అంటే ఒక ఉచ్చు బిగుసుకుపోయినట్లుగా సడన్గా ఉరి వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఉరిలో మీరు కూడా చిక్కుకుంటారు. ఇక మీరు కూడా నాశనం అయిపోతారు. మరి వీటిలో చిక్కుకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? 2 కారణాలు చెప్పాడు అక్కడ. ఒకటి, ఈ ఉరి నుంచి తప్పించబడటానికి మీరు కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి. 2, నేను వస్తున్నాను కాబట్టి నా ఎదుట నిలబడడానికి మీకు శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి. అంటే ఈ లోక సంబంధమైన ఈ విచారాలు, దుఃఖాల నుంచి నీవు విడిపించబడాలంటే నీవు ప్రార్థన చేయాలి. 2వది, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట రేపు నీవు నిలబడాలి కాబట్టి నిలబడడానికి శక్తి కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. చూసారా, ఆయన ఎంత చాలా ఖండితంగా, చాలా జాగ్రత్తగా, చాలా మెలకువగా ఉండమని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండమని ఆయన చెప్తున్నాడు. ప్రార్థన అనేది ఆచారంగా చేసేది కాదు. ప్రార్థన అనేది మన అవసరతలను బట్టి చేసేది కాదు. ప్రార్థన అనేది నాకు చేయబుద్ధి అయితే చేస్తా, నాకు ఇప్పుడు చేయబుద్ధి కాదు కాబట్టి చేయను అనేది కాదు. అందుకోసమే ప్రార్థన గురించిన సరైన అవగాహన ఈ రోజుల్లో చాలామందికి లేదు. చాలామంది లేదు. ఒక యాంత్రికం, ఒక మెకానికల్ లైఫ్, దానికి అలవాటు పడిపోయారు అంతే. ఒక రెడీమేడ్ లైఫ్. అందుకోసమే ప్రార్థనను గురించి కొన్ని సంగతులు మనం తప్పకుండా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఈ అంశం అనేది చాలా విస్తారమైన అంశం. ప్రార్థనకు సంబంధించిన అంశం చాలా విస్తారమైన అంశం. అయితే మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈరోజు మనం ధ్యానిద్దాం ఈ ఉదయకాల సమయం. మొట్టమొదటి హెడ్డింగ్ మొట్టమొదటిగా రాసుకోండి, ప్రార్థనలో కలిగి ఉండవలసినవి అని రాసుకోండి. మొట్టమొదటి విషయం, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ప్రార్థనలో కలిగి ఉండవలసినవి. నోట్స్ ఎలా రాస్తున్నారు? చాలామంది నోట్స్ చూసామనుకోండి ఎలా ఉంటుందనంటే, వాక్యం రాసే నోట్స్ ఎలా ఉంటుందంటే, ఆ పైన డేట్ వేసి ఉంటుంది, ఆదివారం ఆరాధన వేసి ఉంటుంది, కింద ఎలా ఉంటుందనంటే రెఫరెన్స్లు అన్నీ ఉంటాయి. మత్తయి సువార్త 28:20, మార్కు సువార్త 4:24 అలా. ఇది ఎలాంటిదనంటే సరుకులు అని రాసేసి అల్లం 1/2 కేజీ, వెల్లుల్లి 1/4 కేజీ, కందిపప్పు 1/2 కేజీ, పెసరపప్పు 1/4 కేజీ అన్నట్టుంటుంది ఈ చిట్ట. నోట్స్ రాయటం కూడా ఒక కళ. నోట్స్ రాయటం కూడా తెలియాలి, అదొక కళ. అది నోట్స్ రాయటం కూడా ఒక మంచి స్కిల్. అది నోట్స్ ఎలా రాయాలంటే పైన ఏం చెప్తున్నాడు మెయిన్ అది రాసిన తర్వాత దానికి సంబంధించిన రెఫరెన్స్లు రాసేసి ఏ సందర్భంలో ఇది చెప్పారు అనేది పక్కన ఆ సందర్భాన్ని రాసుకోవాలి. అప్పుడు నీవు నోట్స్ తర్వాత తీసిన తర్వాత చూడంలోనే అర్థమైపోయేది. అలా కాకుండా పైన డేట్ వేసేసి రెఫరెన్స్లు అన్నీ కూడా సర్కుల్ చిట్టాలాగా రాసుకుంటే అసలు ఏంటి రెఫరెన్స్ అనేది, ఎప్పుడు చెప్పాడా, దేనికి చెప్పాడా రెఫరెన్సు, ఏ సందర్భాన్ని గురించి రాసుకున్నావు నువ్వు, అలా తీస్తావు. ఏం అర్థమైంది నీకు? తర్వాత ఏం అర్థం కాదు. నోట్స్ రాయటం కూడా అది కూడా ఒక మంచి కళ. అది నువ్వు రాసే నోట్స్ను బట్టే నీ ఆసక్తి ఏంటో, నీకున్న అవగాహన ఏంటో తెలుస్తుంది. కాబట్టి అలాగా సరుకు చిట్టాలాగా రాయకండి. చూడండి, మొట్టమొదటి విషయం ప్రార్థనలో కలిగి ఉండవలసినవి. మొదటి విషయం, ఈ ప్రార్థనలో కలిగి ఉండవలసినవి ఏం కలిగి ఉండాలి మనం ప్రార్థనలో? ఒక సందర్భాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మీరు రాసుకోండి. 1 నుంచి
8 వచనాలు రాసుకోండి. ఇందులో అవసరమైన వచనాలు మాత్రమే నేను ఉటంకిస్తాను, అవసరమైన వచనాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిని మాత్రమే మీరు పాయింట్అవుట్ చేసుకోండి. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంటే ప్రార్థనలో మనము కలిగి ఉండవలసినవి ఏంటనంటే, ఒకటి, విసుగుదల కలిగి ఉండకూడదు. కలిగి ఉండాల్సినవి ఏంటంట? విసుగుదల అనేది మనకు ఉండకూడదు. అంటే విసుగుదల లేకుండా మనం ఉండాలి. అది కలిగి ఉండాలి. మనం విసుగుదల లేకుండా ఉండాలి. రెండవది, ప్రార్థన నిత్యము చేయాలి. ఈ 2 విషయాలు మనకు అందులో ఉన్నాయి. ఈ ఉపమానం యొక్క సారాంశం అంతా కూడా అదే. ప్రార్థనలో విసుగుదల, ప్రార్థనలో కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ నిత్యము ఉండాలి. నిత్యము అది కంటిన్యూగా ఉండాలి. విసుగుదల నిత్యము ప్రార్థనలో ఉండడానికి ఈ ఉపమానాన్ని మనకు చెప్పాడు. ఈ ఉపమానం మన అందరికీ తెలిసిందే. ఒక విధవరాలు, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఆమె పొద్దాకు వస్తుంది, అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చవా అని అడుగుతుంది. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే, అసలు దేవుడన్నా వీడు పట్టించుకోడు, అసలు మనుషులను కూడా లక్ష్యం చేయడు ఈయన. కానీ ఈమె మాటి మాటికి ఆయన దగ్గరికి వస్తుంది. ఆయన దగ్గరికి వచ్చి, నాకు న్యాయం తీరుస్తావా లేదా అని అడుగుతుండేసరికి ఒకరోజు అనుకున్నాడు, అబ్బో అసలు ఈవిడ గోల నేను పడలేకపోతున్నాను, నా గురించి ఈవిడికి తెలిసిండు కూడా, నేను ఎంత అన్యాయస్తుడినో, అసలు నేను ఎవరిని పట్టించుకోనని తెలిసిండు కూడా, ఈమె వచ్చి పొద్దాక మాటికి అడుగుతుంటే ఇక న్యాయం చేయాల్సిందే, తప్పదు అనుకొని న్యాయం చేశాడు. అప్పుడు చెప్తాడు కింద, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం చేయాలి అని అనుకున్నప్పుడు, దేవుడు తాను ఏర్పరచుకున్న మనుషులు దీవారాత్రములు మీరు మొరపెడుతుంటే మీకు న్యాయం తీర్చడా? తప్పకుండా న్యాయం తీరుస్తాడు అని చెప్పాడు. అని చెప్పి కింద అన్నాడు, ఆ మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునా అంటే అర్థం ఏంటంటే, ఆ విధవరాలికి ఉన్న విశ్వాసం, పొందుకునేది సాధించేంత వరకు ఉన్న విశ్వాసం, ఆమె అడిగినది పొందుకునేంత వరకు ఆమె పట్టుదలతో సాధించిన ఆ విశ్వాసం ఈ చివరి దినాల్లో ఉన్న ఈ క్రైస్తవ జనాంగానికి ఉండదని చెప్తున్నాడు ఆయన. చూడండి, 3వ వచనంలో ఏముందామా? తరచుగా వచ్చి ఉందా? 3వ వచనం తరచుగా వచ్చి. 5వ వచనంలో 2వ భాగం మాటికి వచ్చి గోజాడుతుంది. ఉందా? ఉంది. 3వ వచనంలో తరచుగా, 5వ వచనం 2వ భాగంలో మాటికి వచ్చి గోజాడుట. 7వ వచనంలో దీవారాత్రులు మొర్ర పెట్టాలి, తప్పకుండా న్యాయం తీరుస్తాడు దేవుడు. అంటే ఇప్పుడు ఈమె ప్రార్థనలో మనకేం కనిపించింది? తీవ్రత కనిపించింది, పట్టుదల కనిపించింది, నిరీక్షణ, అంటే తప్పకుండా చేస్తాడు అనే ఒక నిరీక్షణ కనిపించింది. తర్వాత మరలా ఏం కనిపించింది? సహనం కూడా కనిపించింది. అంటే ఓపిక పట్టింది. ఆయన న్యాయం తీర్చేంత వరకు ఓపిక పట్టింది. తీవ్రత, పట్టుదల, నిరీక్షణ, సహనం, ఈ 4 కనిపించాయి ఇందులో. అంటే ప్రార్థనలో తీవ్రత ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, సహనం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. మాటికి గోజాడింది, మాటికి వచ్చి అడిగింది, ఆయన చేసేంత వరకు ఆశ పెట్టుకుంది, చేసేంత వరకు సహనంతో ఉంది, తర్వాత తప్పకుండా దాన్ని సాధించుకుంది. అందుకోసమే రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక, సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పర్సర్వింగ్ ఇన్ ప్రేయర్, ఫర్వెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల కలిగి ఉండుట అంటే అర్థం ఏంటంటే, పట్టిన పట్టు విడవకుండా, ఉడుం పట్టు అంటారు కదా, పట్టిన పట్టు విడవకుండా, అది ప్రార్థనలో కలిగి ఉండవలసింది. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థనలో తీవ్రత ఉందా?
మన ప్రార్థనలో పట్టిన పట్టు విడవకుండా గోజాడటం మాటి మాటికి ఉందా? మన ప్రార్థనలో నిరీక్షణ ఉందా? మన ప్రార్థనలో సహనం ఉందా? పరీక్షించుకోవాలి. ఎవరికి వారే పరీక్షించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పట్టుదల లేని ప్రార్థన, నిరీక్షణ లేని ప్రార్థన, తీవ్రత లేని ప్రార్థన, సహనం లేని ప్రార్థన, అది ఆచార సంబంధమైన ప్రార్థన. అలాంటి ప్రార్థన ఈ రేకు కప్పు కూడా దాటి పైకి వెళ్ళదు. అలాంటి ప్రార్థన మన మంచం దగ్గర చేస్తామే, లేకపోతే మన గదిలో చేస్తామే, ఆ కప్పు దాటి వెళ్ళదు ఆ ప్రార్థన. ఎందుకంటే అది జస్ట్ ఎలా అయిపోతుందంటే జస్ట్ ఒక ట్రెడిషనల్ ప్రేయర్, అది ఒక ఆచార సంబంధమైన ప్రార్థన, ఒక మత సంబంధమైన ప్రార్థన కిందకు వస్తుంది. అది అంటే అందుకోసమే ప్రార్థనను నేర్చుకోవాలంటే ఏం చేయాలి? టైం కూడా కేటాయించుకోవాలి. అంతేనా? నా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి, కంప్యూటర్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఫలానా 7 నుంచి 8 గంటల వరకు టైం కేటాయించుకోవాలి. టైం కేటాయించుకొని వెళ్తేనే నాకు కంప్యూటర్ వస్తుంది, లేకపోతే నాకెలా వస్తుంది? డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఖచ్చితంగా టైం కేటాయించుకోవాలి. ఐఏఎస్కు ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా టైం కేటాయించుకోవాలి. పని చేయాలి, ఉద్యోగం చేయాలి, ఖచ్చితంగా ఉద్యోగానికి టైం కేటాయించుకోవాలి. ప్రార్థనను నేర్చుకోండి అని అంటే నీవు కూడా ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థనలో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే తీవ్రత, పట్టుదల, నిరీక్షణ, సహనం, విసుగుదల లేకుండా ఉండుట కదా. ఇవి కనిపించాయి మనకు. ఇప్పుడు రెండవది చూడండి. రెండవది ప్రార్థనలో మనం ఏం కలిగి ఉండాలి? సేమ్ ఇది కూడా అలాంటిదే. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో ఇక్కడ కూడా ఒక ఉపమానాన్ని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ప్రార్థనకు సంబంధించిందే. ఈ ఉపమానంలో ఏం చెప్పాడు ఆయన అనంటే, ఒక స్నేహితుడు వచ్చాడు, మన ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. మీరు లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు రాసుకోండి. అందులో ఉన్న సారం, ఎసెన్స్ని నేను చెప్తున్నాను, ఓరల్గా చెప్పేస్తున్నాను. మన ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. మన బెస్ట్ ఫ్రెండే. పాపం ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. ఏలూరులో మన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మన ఇంటికి వచ్చాడు ఆయన. రాత్రి 11 అయింది వచ్చేసరికి. ఫోన్ చేశాడు, పలానా చోట ఉన్నాను వస్తారనంటే మనం వెళ్ళి తీసుకొని వచ్చాం. కుండలు చూసాం, అప్పటికే అన్ని తినేసాం, ఏం లేదు అందులో. అప్పుడు మనం ఏం చేసాం? అరే పాపం ఆకులతో ఉన్నాడు, ఎలాగ ఇప్పుడు ఈ టైంలో ఏం వండుతాంలే, పక్కన మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, పక్కన ఆయన మన ఫ్రెండ్ కదా అని చెప్పేసి మనం ఏం చేసాం? ఇక్కడ కూర్చో అని చెప్పేసి మనం ఏం చేసాం? మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పక్కన ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టాం. ఆయన లోపల ఉన్నాడు. ఎవరు అనంటే నేనే అన్నాడు. ఏంటి అనంటే ఏం లేదురా, ఈ రాత్రిపూట నా ఫ్రెండ్ వచ్చాడు, మా దగ్గర పెట్టడానికి ఏం లేదు, అంతా తినేసాము, పాపం ఆకలితో ఉన్నాడు, 3 రొట్టెలు బదిలిస్తావా, రేపు పొద్దున ఇచ్చేస్తాను కానీ అని మనం ఆయన అడిగాం. ఈయన మన ఫ్రెండ్ కాబట్టి. అప్పుడు ఆయన ఏమన్నాడు లోపల నుంచి, అబ్బాయి నేను ఇప్పుడు తలుపు తీయలేను, పిల్లలు పడుకొని ఉన్నారు, లైట్ ఆఫ్ చేసి ఉంది, మళ్ళీ ఇప్పుడు లేచి రావాలంటే మళ్ళీ కష్టమైపోయింది, నేను రాలేని అన్నాడు. అయినా మనం ఏం చేసాం? మళ్ళీ తలుపు తట్టి కాదు ప్లీజ్ నువ్వు ఎట్లా చేసినా సరే ఇవ్వాలి, వాడు ఆకలితో ఉన్నాడు, ఈ రాత్రి మనం ఇప్పుడు వండాలంటే కష్టమైపోయింది, అప్పుడు దాకా ఆగేటట్టు లేడు అని అంటే, అప్పుడు ఆయన ఎన్నిసార్లు చెప్పాలి? నేను లేవనని చెప్తున్నానా? లైట్ వేయడం కష్టమవుతుంది, పిల్లలు లేచిపోతారు అంటే లేదు నువ్వు ఇవ్వాల్సిందని తలుపు తడుతుంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, తన స్నేహితుడు మాటికి సిగ్గుమాలి తలుపు తట్టుచుందని వలన ఆయన లేచి ఇవ్వకుంటాడా? ఖచ్చితంగా లేచి ఇస్తాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీవు మాటికి తట్టాలి దేవుణ్ణి, మాటికి తట్టాలి. అక్కడ ఆ మాట చూడండి, ఒక్క మాట మనం చదువుకున్న ఆ ఉపమానంలో చాలా శ్రేష్టమైన మాట అది. 11వ అధ్యాయం లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. ఈ మాట 8వ వచనం,
8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. మాటి మాటికి తడుతున్నాడు. అతడు నేను లేవలేని అంటున్నాడు, అయినా నువ్వు ఇవ్వాల్సిందే అంటే ఇక్కడ కూడా దేవుడు ఏం నేర్పుతున్నాడు? నువ్వు మాటికి తట్టాలి. మనం ఎలా చేస్తామంటే ఒక విషయం గురించి ప్రార్థనలో పెడతాం, అది మనకి ఎలా అంటే మనకి అది రేపు పొద్దున కల్లా అయిపోవాలి. అది మనం దేవునికి పెట్టే డెడ్ లైన్ ఏంటంటే ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం, రేపు సాయంత్రం కల్లా అయిపోవాలి. ఇది మనం దేవునికి పెట్టే డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ లోపు ఆయన చేయలేదనుకోండి, అసలు ఇక ఆ ప్రార్థననే మనం మర్చిపోతాం. అంతే, ఇంక చేయడు, ఇక మన వల్ల కాదు, ఇంక చేయడు, ఇక అంతే. అలా కాదు, మాటికి అంటే రిపీటెడ్లీ వీ హ్యావ్ టు నాక్ ద డోర్. దాకా మనం ఆయన తలుపు తడుతూ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, మాటికి గోజాడుట అనేది మన ప్రార్థనలో ఉండవలసిన విషయం. మాటికి గోజాట, అది కూడా నిరీక్షణ కలిగి, సహనంతో, ఆశతో, తీవ్రత కలిగి, పట్టుదల కలిగి మాటికి గోజాటం. ఇవి మన ప్రార్థనలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించుదాం. రెండవది, మొదటిది మనం ప్రార్థనలో కలిగి ఉండవలసిన విషయాలనేది మొదటిది. ఇప్పుడు రెండవ పాయింట్కి మనం వస్తే, దేవుడు నిర్లక్ష్య పెట్టినట్లు కొన్నిసార్లు మన ప్రార్థనకు అనిపిస్తాడు. అయినా మొర్రను మనం విరవకూడదు, మొర్ర పెట్టడం మానొద్దు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవుడు మన ప్రార్థనలు వినట్లేదు, దేవుడు చాలా మనల్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేస్తున్నా మన సమస్యగానే ఉంది, అంతే తప్ప ఇంచు కూడా తగ్గట్లేదు. అంటే అసలు దేవుడు పట్టించుకోవట్లేదు అబ్బాయి మనల్ని, అసలు దేవుడు వినట్లే, దేవుడు మనల్ని బాగా నెగ్లెక్ట్ చేసేస్తున్నాడు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయినా మానకూడదు. చూడండి, ఈ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఇది కూడా ఉపమానమే. ఉపమానాల్లో చాలా శ్రేష్టమైన ప్రార్థనను గురించిన సత్యాలు ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు రాసుకోండి. అవసరమైన వచన భాగాలు మనం చదువుకుందాం. అదే, కనాను స్త్రీ తన అమ్మాయికి, తన పాపకి దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆమె వచ్చి వేడుకుంటుంది, అయ్యా నా బిడ్డకు దయ్యం పట్టేసింది, నా బిడ్డను స్వస్థపరచవా అని అడుగుతూ ఉంటే, అక్కడ చూడండి ఆ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. నేను చదువుతాను, మీ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి నేను చదువుతున్నాను. చూడండి, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. చూడండి, 22వ వచనంలో కేకలు వేస్తుంది ఆమె. క్రైడ్ అవుట్. కేకలు వేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏడుస్తూ గట్టిగా అరుస్తున్నామా. మన తెలుగు బైబిల్లో కేకలు వేస్తుందంటే మన మీద మామూలు కేక కాదు అది. ఆమె గంభీరంగా ఏడుస్తూ మొరబెట్టుకుంటుంది. అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆమె పరిస్థితి ఏం బాగలేదు, దయచేసి అని ఏడుస్తూ మొరబెడుతుంటే, ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెస్పాన్స్ చూడండి. 23, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అదేంటండి? ఆమె అంత బాధతో వస్తే, అంత గట్టిగా కేకలు వేసి ఏడుస్తూ ఉంటే, అసలు ఈయన ఏంటి ఒక్క మాట కూడా చెప్పకుండా అలా పట్టించుకోకుండా ఏదో నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నాడే. చూడండి, మరలా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల దగ్గర నుంచి కూడా సేమ్ అదే రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేసినది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఆన్సర్ కూడా
ఆమెకు చాలా నిరుత్సాహాన్ని కలిగించి ఉండాలి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. 24వ వచనంలో అన్నాడు, శిష్యులు వచ్చి, అయ్యా ఆమె అరుస్తుందిగా, ఆమెను పంపించేయి అని అంటే, అప్పుడు ఈయన అన్నాడు, నేను వాళ్ళ దగ్గర పంపబడలే, ఇశ్రాయేలీల దగ్గరకు మాత్రమే పంపబడ్డా. అంటే ఆమెకు నేను చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈయన రెస్పాండ్ ఇచ్చాడు. అసలు ఆమె ఏమనుకోవాలి అప్పుడు? అరే ఇంత బాధతో నేను వస్తే, ఇంత ఏడుస్తూ వస్తే కనీసం ఒక్క మాట నాతో మాట్లాడలేదే, పైగా అని అంటున్నాడు. పైగా ఈయనేమంటున్నాడు, మా దగ్గరికి పంపబడలేదు, నేను ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే పంపబడ్డాను అని చెప్తున్నాడు. ఈయన ఒక నిరాశ, ఒక నిస్పృహ. బైబిల్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఈ వచనాన్ని పట్టుకొని, అదిగో చూసావా, యేసుక్రీస్తు ప్రభువారు భారతదేశానికి సంబంధించిన వాడు కాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన దేశానికి ఆయనతో ఏ సంబంధం లేదు, నేను ఇశ్రాయేలు కొరికే వచ్చానని చెప్పాడు కదా, కాబట్టి వాళ్ళకు దేవుడు ఆయన, మనకు దేవుడు కాదు. అంటే ఇది సరిగ్గా జ్ఞానం లేకుండా, తెలియకుండా మాట్లాడే మాటలు ఇవి. ఆయన మరణానికి ముందు ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన బోధలు కేవలము ఇశ్రాయేలు ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి. వాళ్ళ మధ్య మాత్రమే ఆయన సంచరించాడు. ఆయన మరణానికి ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, భూదిగంతములకు వరకు వెళ్ళండి, నాకు శిష్యులనుగా చేయండి అని చెప్పాడు. దేవునికి ప్రాంతాలతో ప్రాంత భేదం దేవునికి ఉండదు. సూర్యుడు ఏ దేశానికి చెందినవాడు? సూర్యుడు అమెరికాకు చెందినవాడా, భారతదేశానికి చెందినవాడా, ఆఫ్ఘనిస్తాన్కి చెందినవాడు? లేదు, సూర్యుడు మనుషులందరికీ చెందినవాడు, అన్ని దేశాలకు ఆయనే సూర్యుడు. చంద్రుడు కూడా అంతే. వర్షం ఏ దేశానికి చెందింది? అన్ని దేశానికి చెందింది. ఎండ ఏ దేశానికి చెందింది? దేవుడు కూడా అంతే, ఆయన సార్వభౌముడు, ఆయన సర్వవ్యాపి. కాబట్టి ఈయన ఇస్తున్న సమాధానం చూడండి, నేను మీ దగ్గరికి పంపబడలే, నేను ఇశ్రాయేలీల దగ్గరికి పంపబడ్డాను, వాళ్ళ దగ్గరికి నేను పంపబడలే అని చెప్పాడు. అయినా ఆమె ఏం చేసింది చూడండి, నిరాశ పడకుండా ఏం చేసింది ఆమె? 25వ వచనం, అయినను, చూడండి ఆ మాట, అయినను అంటే ఆయన ఇలాగ సమాధానం ఇచ్చినా ఆమె నిరాశ పడకుండా, నిస్పృహలోనికి వెళ్లకుండా, ఆయనను విడిచి వెళ్ళిపోకుండా, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మరలా 26వ వచనంలో చూడండి, చాలా బాంబు పేల్చాడు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఇది మరీ బాధ కలిగించే విషయంగా మాట్లాడేశాడు ఇక్కడ. మరలా ఆమెకు ఫస్ట్, నేను మీ దగ్గరకు పంపబడలేదు. రెండవది, ఇప్పుడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయమంటావేంటి అని మాట్లాడాడు. అప్పుడు ఆమె ఏమనుకోవాలి? నువ్వు చేస్తే చేయి, లేకపోతే చేయొద్దు, చేస్తే చేస్తాను, లేకపోతే వద్దను. కానీ ఇన్ని డైలాగులు అవసరమా? ఇన్ని మాటలు అవసరమా? అసలే నా కుమార్తె బాధతో నేను వస్తే బాగు చేస్తావేమో అని నేను వస్తే నీ దగ్గరకు పంపబడలే. అసలు నేను ఇంత ఏడుస్తూ ఉంటే నన్ను పట్టించుకోంది కాక మీ దగ్గరికి నేను పంపబడలేదని చెప్పావు. పంపబడలేదు చెప్పింది కాక మరలా కుక్క పిల్లలతో పోలుస్తున్నావేంటి మమ్మల్ని? చేస్తే చెయ్యయ్యా, లేకపోతే లేదు. ఈ అనవసరమైన డిస్కషన్ అంతా ఎందుకు? అలా అనుకోవాలా? కానీ అలా అనుకోకుండా మరలా ఆమె విశ్వాసానికి పరీక్ష ఇది. మరలా ఆమె ఏం చెప్పింది? నిజమే, కానీ కుక్క పిల్లలు కూడా తింటాయిగా. పిల్లలు బల్ల మీద తింటారు, రొట్టె ముక్కలు పాడేస్తారు. అప్పుడు ఆ బల్ల మీద నుంచి కిందకు రొట్టె ముక్కలు పడతాయి, అప్పుడు కుక్క పిల్లలు కూడా తింటాయిగా అనేసరికి అప్పుడు చెప్పాడు చివరిలో, అమ్మా నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడింది, స్వస్థత వచ్చేసింది, బాగైపోయింది, వెళ్ళిపో అనేసాడు. అంటే ఈమె సాధించుకున్న విషయం చూడండి, మొరపెట్టింది,
రెస్పాన్స్ ఏమీ లేదు. మరలా వచ్చిన సమాధానం కూడా చాలా నిరుత్సాహపరిచే విధంగా సమాధానము, అయినా పట్టు విడవలేదు. ఫైనల్గా ఏం చేసింది? సాధించుకుంది. అంటే ప్రార్థనలో కొన్నిసార్లు దేవుడు మనల్ని నిర్లక్ష్యపరుస్తున్నాడేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం తెగ ప్రార్థన చేస్తుంటాం, కానీ అసలు ఏ మాత్రం కూడా మనకు రెస్పాన్స్ రాదు, ఏ మాత్రం కూడా మనకు సమాధానం వచ్చినట్టు అనిపించదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే నిరాశతో, నిస్పృహతో, ఇక అంతేలే, ఇదేం కాదు, ఇక దేవుడి వల్ల కూడా ఇది అయ్యేటట్టేం లేదు అని దాన్ని మనం పక్కన పెట్టేస్తాం. అలా చేయకూడదు, అలా చేయకూడదు, అలాగా చేయకూడదు. తర్వాత మూడో విషయం ప్రార్థనలో సమాధానం వచ్చే విధానం. అంటే ప్రార్థనలో దేవుడు సమాధానం ఎలా ఇస్తాడు? ప్రార్థనలో దేవుడు సమాధానం ఎలా ఇస్తాడు అనంటే 3 రకాలుగా ఇస్తాడు. ప్రార్థనలో దేవుడు సమాధానం 3 రకాలుగా ఇస్తాడు. మొదటిది, త్వరగా ఇచ్చేస్తాడు. ఇమ్మీడియట్లీ ప్రార్థన చేశామా సమాధానం వచ్చేస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉండగానే సమాధానం వచ్చేసింది, తొందరగా వస్తుంది. రెండవది, కాస్త లేట్ అవుతుంది. మూడవది ఆన్సర్ రాదు. ఆన్సర్ రాదు అనంటే మనం ఏదైతే కోరుకున్నామో అది మనకి ఇవ్వడు, అది మనకు రాదు. 3 రకాలుగా సమాధానం ఉంటుంది, దేవుడిచ్చే సమాధానం. మొదటిది త్వరగా సమాధానం రావడం. చూడండి, త్వరగా సమాధానం రావడం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము, 1 కింగ్స్ 36 నుంచి 38 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు చదవండి దయచేసి. ఈలాగు ప్రార్థన చేసెను, యెహోవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు ఆయన విసుగుదల చెందలేదు. అలాగే అబ్రహాము గారి విషయంలో కూడా మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దయచేసి ఈ రెఫరెన్సులు రాసుకోండి, మనం చదవలేము ఎందుకంటే చాలా అయిపోతాయి కాబట్టి. ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో దేవుడు అబ్రహాము గారిని మొట్టమొదటిసారిగా పిలిచాడు ఊరిలో ఉన్నప్పుడు. అప్పుడు అబ్రహాము గారికి వయసు ఎంత అనంటే 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు. అప్పుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానాన్ని నేను వృద్ధి చెందిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు. అయిపోయింది. తర్వాత 15వ అధ్యాయం 1 నుంచి 4, అన్ని 1 నుంచి 4 వచనాలే. 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మరలా ప్రత్యక్షమయ్యాడు. మరలా ఏమన్నాడు? మరలా ఇస్తా అని చెప్పాడు. మరలా ప్రత్యక్షమైనప్పుడు ఈయనన్నాడు, నీవు ఏమిచ్చినా మాత్రం లాభం ఏముంది, నాకు సంతానం లేదుగా అనంటే, లేదు నువ్వు అలా అనొద్దు, నేను ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అప్పుడు మరలా కనిపించాడు. అప్పుడు మరలా వచ్చి మరలా ఇస్తా అనే చెప్తున్నాడు. అంటే 12వ అధ్యాయంలో 75 సంవత్సరాలు ఆయనకి, 16వ అధ్యాయం వచ్చేసరికి 85 సంవత్సరాలు ఆయనకి. అంటే 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మధ్యలో గ్యాప్ ఎంత అంటే 10 సంవత్సరాల గ్యాప్. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మధ్యలో గ్యాప్ ఎంత అంటే 10 సంవత్సరాల గ్యాప్. 12వ అధ్యాయంలో ఆయనకు 75 సంవత్సరాలు, 16వ అధ్యాయంకి 10 సంవత్సరాలు, 75ను 10 ఆ 16వ అధ్యాయంలో వచ్చేసరికి 85 సంవత్సరాలు వచ్చేసాయి. 10 సంవత్సరాలు వెయిటింగ్, ఇవ్వట్లే. కనబడినప్పుడల్లా ఇస్తా అని అంటున్నాడు, మరలా ఇవ్వననేం చెప్పట్లే. 10 సంవత్సరాలు అయిపోయింది, ఇవ్వట్లే. ఆ తర్వాత మరలా 17వ అధ్యాయం
1-4 వచనాలు. 17వ అధ్యాయం 1-4 వచనాల్లో ఇంకా ఇవ్వలే, ఇస్తా అంటున్నాడు. కానీ 99 సంవత్సరాలు వచ్చేసాయి. 17వ అధ్యాయంలో వచ్చేసరికి 99 సంవత్సరాలు వచ్చేసాయి. 99 సంవత్సరాలు వచ్చేసాయి 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి. చివరికి 21వ అధ్యాయం 1-4 వచనాలకి 100వ సంవత్సరానికి ఇస్సాకు గారిని ఇచ్చాడు. మీరు గమనించారా? 12వ అధ్యాయం 1-4, 15వ అధ్యాయం 1-4, 16వ అధ్యాయం 1-4, 17వ అధ్యాయం 1-4, 21వ అధ్యాయం 1-4, అన్నీ 1-4. ఆ క్రమం చూడండి ఎంత గొప్ప విచిత్రంగా ఉందో. అంటే 75 సంవత్సరానికి వాగ్దానం చేస్తే ఇస్తానని చెప్తే 100వ సంవత్సరానికి ఇస్తే ఎంతకాలం వెయిటింగ్ అనమాట? 25 సంవత్సరాలు నిరీక్షణ, ప్రార్థనకు సమాధానం. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం చెప్పండి ప్రార్థనకు సమాధానం రావడం? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు? సంవత్సరాలు కాదు, రోజులు కూడా కాదు, గంటే. రాత్రి ప్రార్థన చేస్తే పొద్దునకి అయిపోలేకపోతే అలా ఆయన దేవుడే కాదు అంతే. మన రేంజ్ ఏంటనంటే రాత్రి ప్రార్థన చేస్తాం, పొద్దునకి మనకు జవాబు రాలేదనుకోండి, అది ఏం చేశాడు దేవుడు? ఇంతగా మేము బాధపడుతుంటే ఏం చేశాడు దేవుడు మాకు? అంటే అర్థం ఏంటంటే, ఈ సూత్రాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా నీవు ప్రార్థన చేసిన వెంటనే సమాధానం దేవుడు ఇచ్చేయాలి అనే రూల్ ఏమి లేదు, నియమం ఏమి లేదు. ఆయన ఇష్టం అది. ఆయన సార్వభౌమాధికారి, సోవీరియన్ గాడ్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చేయాలనుకున్న సమయంలో చేస్తాడు. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్, అప్పటి వరకు కనిపెడుతూ ఉండు, మొరపెడుతూ ఉండు. అది నీ డ్యూటీ అంతే. అది మన బాధ్యత అంతే. ఆయన చేస్తాడు, ఆయన చేసే సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు నీవు మొరపెడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. అది మన రెస్పాన్సిబిలిటీ అంతే. ఆయన సోవీరియన్, సార్వభౌముడు. ఆయన ఏంటి ఇలా చేస్తున్నావేంటి అని చెప్పే అర్హత ఎవరికి లేదు. మేము ప్రార్థన చేసిన వెంటనే ఇవ్వవా అనే హక్కు, అధికారం ఎవరికి లేదు. అలా ఇస్తానని ఎక్కడ కూడా ఆయన హామీ ఏమి ఇవ్వలే. అంటే నియమం ఏమి లేదు, ఇస్తాడు. కాకపోతే ఆయన ఇవ్వాలనుకున్న సమయంలో ఇస్తాడు. నీ అవసరాన్ని బట్టి స్పందిస్తాడు. నీ ప్రార్థనలు వింటున్నాడు. నువ్వు జాగ్రత్తగా మొరపెడుతూ ఉండు. ఆయన ఏం మర్చిపోలే. ఇక మూడోది మనం అడిగిన దానిని చెయ్యలేకపోవడం కూడా ప్రార్థనలో జవాబే. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే అడుగుతామో దానిని చెయ్యలేకపోవడం కూడా ప్రార్థనకు జవాబే. ఇది చాలా మందికి తెలియదు. ఈ తెలియకుండా ఏమంటారంటే మనకేం ఇవ్వట్లేదు దేవుడు, మనకేం చేయట్లే, మన ప్రార్థనలు వినట్లేదేమో, మనలో ఏదైనా ఉందేమో, లేకపోతే మనల్ని మర్చిపోయాడేమో, మనకేదో జరిగిద్దని ప్రార్థనకి వెళ్తే అసలు ఎంతకాలం చేసినా కూడా. అప్పుడు ఇలా ప్రార్థనకి వెళ్ళేవాడు. ఎలా అంటే 7 వారాలు ప్రార్థనకు రా, నీకు ఉద్యోగం వచ్చింది. 7 వారాలు ప్రార్థనకు రా, పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారు. 7 వారాలు ప్రార్థనకు రా, కోర్టు సమస్యలు ఉంటే కోర్టు సమస్యలు అయిపోతాయి. 7 వారాలు ప్రార్థనకు రా, నీకు ఒక సీటు వస్తుంది అని అనుకోండి. అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే 7 వారాలు వెళ్తే అన్నీ జరిగిపోతాయన్నమాట అనుకుని 7 వారాలు ఆశతో వెళ్తారు. చివరికి ఏం జరగదు. సరే అప్పుడు ఏమనుకుంటారంటే ఇదంతా అబద్ధం, ఈ ప్రార్థన ద్వారా అంతా కూడా అబద్ధం, వీళ్ళేదో జనాల్ని రప్పించుకోవడానికి వీళ్ళు వేసే అంత నాటకం తప్ప ఏం లేదు, ఏం జరగదు. 7 వారాలు వెళ్ళాను, ఏం జరిగింది? అలాంటి వాడిని ఎప్పుడన్నా మరలా మీరు సువార్త చెప్పారనుకోండి, నేను వెళ్ళా 7 వారాలు జరిగిద్దని చెప్పారు, ఏం జరగలే, ఇవన్నీ మాకు తెలుసు అనేస్తారు. సింపుల్గా కొట్టి పడేస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం చేసిన ప్రార్థనకు మనం అడిగింది ఇవ్వకపోవడం కూడా, దేవుడు చేయకపోవడం కూడా అది ఒక జవాబే, ప్రార్థనకు జవాబే. ఒకసారి చూడండి, ఆ సందర్భాలు చూడండి. కొన్ని సందర్భాలు మనం చూడాలి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16-18 వచనాలు. సమూయేలు 2వ గ్రంథము
12వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. ఆ ఆ ఆ ఆ యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా. ఇంతకు 7 దినాలు ఉపవాసం ఉండి ఏడుస్తూ దేనికోసం ప్రార్థన చేశాడు ఈయన? బిడ్డ బ్రతకాలని. 7 దినాలు ఉపవాసం ఉండి ఏడుస్తూ బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేస్తే ఇంతకు బిడ్డ ఏమైంది? చచ్చింది. మరి మొరపెట్టాడుగా, ప్రార్థన చేశాడుగా, ఏడుస్తూనే ఉన్నాడుగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడుగా. ఎందుకు చచ్చాడు? ఎందుకు చచ్చింది బిడ్డ? దేవుడు అది సమాధానమే. అది సమాధానం. ఆయన చిత్తం అంతే. ఆయన చిత్తం అది. ఆ బిడ్డ పట్ల ఆయన చిత్తం. ప్రార్థనలో ఎప్పుడు కూడా ఆయన చిత్తం జరుగుతుంది. ఆయన చిత్తం జరగాలి. ఆయన చిత్తానికి తలదించాలి. అది ప్రార్థన. కానీ చేయలేదు కాబట్టి ఈయనేం దేవుడు అనుకుంటే అంతే, పోతే పో అంతే. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేయలేదు ఆయన. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూడండి ఒకసారి. 3 సార్లు ప్రార్థన చేశాడు ఆయన. కొంత దూరమున వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. రైట్. మీరు 39 చదివినా, 42 చదివినా, 44 చదివినా ఈ 3 సార్లు అదే ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. గిన్నె తొలగిద్దా? గిన్నె తొలగివేయబడిందా? శ్రమను దేవుడు ఆపేశాడా? శిలువ మరణాన్ని ఆపేశాడా? ఆపలే. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలో చూడండి ఎంత జ్ఞానం ఉందో. ప్రభువా, నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. అంటే ప్రార్థనలో మనకేమర్థమవుతుంది? మొర్ర పెట్టడం మన బాధ్యత. అయితే దేవుని మనం అడిగిస్తుంది, ప్రభువా నేనైతే ఇలా అనుకుంటున్నాను కానీ నా ఇష్టం కాదు, కానీ నీ చిత్తం ఏమై ఉందో అది నెరవేర్చు. ఒకవేళ అది నా జీవితంలో ఇది జరిగించడం నీ చిత్తం అనుకుంటే జరిగించు, జరిగించడం నీ చిత్తం కాదు అనుకుంటే జరిగించక నాయన నీ ఇష్టమే. ఇది ప్రార్థనలో ఉండవలసిన విధానం. అంతేగాని నువ్వు చేస్తావా లేదా అంటే చేస్తాడు. చేసినా అది నీకు క్షేమాన్ని కలిగించదు, అది కీడునే కలిగిస్తుంది. దేవుని చిత్తంలో 2 రకాలు ఉంటాయి. ఒకటేనంటే సార్వభౌమ చిత్తం. అంటే దేవుడు ఏదైతే అనుకున్నాడో అది చేసేస్తాడు. సోవీరియన్ విల్ అంటారు. సార్వభౌమ చిత్తం. ఆయన ఉద్దేశంలో ఏదైతే ఆయన నెరవేర్చాలనుకుంటాడో అది నెరవేర్చేస్తాడు. దేవుని చిత్తంలో రెండవది ఏంటంటే అనుమతించబడే చిత్తం. అనుమతించబడే చిత్తం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఒక అమ్మాయి మంచి భక్తిపరురాలు, లేకపోతే ఒక అబ్బాయి మంచి భక్తిపరురాలు. ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయి కానీ ఒక అన్యుని ఇష్టపడ్డారు, దేవుడు ఎరగని వాడిని ఇష్టపడ్డారు. ఇష్టపడి ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఆ అబ్బాయిని నేను ప్రేమించాను, వాడు లేకపోతే నేను బ్రతకలేను, వాడినే చేసుకోవాలి, వాడిని చేసుకున్న తర్వాత నేను మార్చుకుంటాను, తప్పకుండా ఇది చేయాలని చెప్పేసి ఈ అమ్మాయి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఈ అబ్బాయి కూడా ఏమనుకుంటున్నాడు? అబ్బాయి మంచి భక్తిపరుడు. ఈ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఫలానా అమ్మాయిని ప్రేమించా, క్లాసులో మా క్లాస్ అమ్మాయే, మా క్లాస్మేటే, కాబట్టి తప్పకుండా ఆమె నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత తప్పకుండా ఆమె నేను మార్చుకుంటా అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుని చిత్తం ఏంటి? లేఖనాల్లో స్పష్టంగా ఆయన బయలుపరిచింది, అవిశ్వాసికి విశ్వాసితో జోడు కుదరదు, వెలుగుకు చీకటితో పొత్తు లేదు అని చెప్తే వాక్యంలో తన చిత్తం స్పష్టంగా ఉన్న
ఈయన బాగా బలవంత పెడుతున్నాడు. బాగా బలవంత పెట్టేసరికి దేవుడు కూడా అనుకుంటాడు, సరే మొరపెడుతున్నాడుగా, ఇచ్చేద్దాం అనుకొని ఇచ్చేశాడు. పెళ్లి జరిగింది, హాయిగానే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత 4 నెలలకు అసలు పెళ్లి స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడు అనుకునేది, అయ్యో అనవసరంగా చేసుకున్నాను ఏమని. అప్పుడు ఏమనుకునేది, అయ్యో అనవసరంగా చేసుకున్నాను, ఇతను నేను నమ్మి మోసపోయా, ఇతను వచ్చే చర్చికి వస్తా అన్నాడు, ఆరాధనకు వస్తా అన్నాడు, దేవుని నమ్ముకుంటా అన్నాడు. ఈయన అనుకుంటాడు, ప్రార్థనకు వస్తా అని చెప్పింది, మార్చేసుకుంటానని అనుకున్నాను, నేను కూడా మందిరానికి వస్తా, నీతో పాటు ప్రార్థనకే వస్తా అన్ని అని చెప్పింది. తర్వాత ఏమి లేదు. జీవితకాలం వదిలిపెడదామా అంటే ఒప్పుకోదు, మరలా దేవుని చట్టం ఒప్పుకోద్దిగా. వదిలిపెడదామా అంటే వదిలిపెట్టలేము. బ్రతుకుదామా అనంటే రోజు ఈ తిప్పలే. అందుకోసమే చస్తూ బ్రతుకుతూ వీళ్ళ పరిస్థితి ఎలా అంటే, వీళ్ళది ముందేమో నుయ్యి, వెనకేమో గొయ్యి, అంతే. అది అనుమతించబడే చిత్తం. అది అంటే నీవు పద్దాక దేవుడు ఏం చేస్తాడనంటే, ఇది నీకు ఇస్తే నువ్వు పాడైపోతావని తెలిసి దేవుడు కొన్నిసార్లు అది నీకు ఇవ్వడు. దేవునికి తెలుసు మన భవిష్యత్తు అంతా తెలుసు. కానీ మనం ఏం చేస్తాం, మొర్ర పెడతాం, బలవంతం చేస్తాం. ఇప్పుడు పిల్లవాడు 7వ తరగతి చదువుతున్నాడు. వాడేమంటున్నాడు, నాకు స్కూటీ కొనిస్తావా లేదా అని ఏడుస్తున్నాడు రోజు. తల్లిదండ్రులుగా మనకు తెలుసు, అరే ఈ వయసులో స్కూటీ ఎక్కడైనా పెట్టేస్తాడు, వీడు పడిపోతాడు, ఎవడైనా గుద్దేస్తాడు, మంచిది కాదని. కానీ వాడు బాగా విసిగించేస్తున్నాడు. ఇక కొనిస్తావా లేదా, లేకపోతే చచ్చిపోతా, లేకపోతే అన్నం తినను అనేసరికి, సరేలే నీ సావేది నువ్వు జావని చెప్పేసి వీడు వదిలిపెట్టట్లేడని చెప్పేసి స్కూటీ కొనిచ్చాం. రోడ్డు మీద అలా వెళ్ళాడు, ఒకరోజు కొట్టేశాడు, కింద పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయిన తర్వాత ఏడ్చేస్తున్నాడు. ఇక అప్పుడు ఏం చెప్తారు, ఎరా ఎన్నిసార్లు చెప్పాను నీకు, మా మాట ఏమైనా విన్నావా, వినలేదుగా, అనుభవించు, వైద్యం చేయిస్తాం. కానీ ఆ పడిన తాలూకు గాయం, ఆ మచ్చ, ఆ అవిటితనం, అది లైఫ్ లాంగ్ నీకు గుర్తుగా ఉంటుంది. అలాగే దేవుని చిత్తానికి లోబడకుండా చేసేవన్నీ కూడా దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. తర్వాత నీకు నష్టం వస్తుంది. ఆ తర్వాత జీవితకాలం అంతా ఏడుస్తూ ఉంటావు. ఇక అంతే, అయ్యో అలా చేసి అలా అనవసరంగా అలా ఉన్నానే అప్పుడు అని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలు కూడా, తండ్రి ఈ గిన్నెను నీ చిత్తం అయితే తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే. అంటే అర్థం ఏంటన్నమాట, దేవుని చిత్తానికి లోబడుటే నిజమైన ప్రార్థనకున్న గుణం. అది నిజమైన ప్రార్థన. పౌలు గారు కూడా మొర్రపెట్టాడు. పౌలు గారు కూడా 3 సార్లు మొర్రపెట్టాడంట. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై నేను ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ కూడా ప్రార్థన చేశాడా, అయ్యా ఈ బలహీనతలు తీసేయి, నేను భరించలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తే ఆయన ఏమని సమాధానం ఇచ్చాడు, అడిగిన దాన్ని తీయలేగానే నా కృప నీకు చాలును. ఎందుకు పౌలా అలా బాధపడుతున్నావు, నేనున్నానుగా. ముళ్ళుంటే ఏమైంది, బలహీనత ఉంటే ఏమైంది, నేను లేనా నీకు, నువ్వు ఎంతకాలం నడవాలో అంతకాలం నడిపించడానికి నేను ఉన్నానుగా. మరి బాధ తట్టుకోలేకపోతున్నాను, తట్టుకునే శక్తిని నీకు ఇస్తానుగా, ఎందుకు భయపడుతున్నావు, నా కృప ఉంది కదా, తట్టుకునే శక్తిని ఇస్తాను కదా. ఆ ముళ్ళ ఉంటే ఉన్ని ఏమైంది, తట్టుకునే శక్తి ఇస్తాను కదా, ఎంతకాలం బ్రతకాలో నడిపించేవాడిని నేను కదా. అంటే ప్రార్థనలో మనం అడిగినవన్నీ జరగాలనే రూల్ ఏం లేదు. మనం అడిగినవి జరగకపోవటం కూడా దేవుని యొక్క సమాధానంలో
భాగమది. ఇది మనకు తెలియాలి. ఇది తెలియకపోతే మొత్తం గందరగోళం అయిపోయింది. దేవుని మీద సణుక్కోవడం అయిపోయింది, దేవుని మీద గొణుక్కోవడం అయిపోయింది, ఏం చేశాడు అని రూల్స్ మాట్లాడడం అయిపోయింది. అలా అవసరం లేదు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకు ఏది మేలుకరమో, ఏది క్షేమకరమో అది ఇస్తాడు, ఏది అవసరమో ఇస్తాడు. ఏది ఇస్తే మనకు అది క్షేమకరం కాదో దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అలా హోల్లో పెడతాడు. అలాగా హోల్లో పెట్టి మనల్ని బలపరుస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకొకటి, ప్రార్థన అంటే అవసరాలు అడగడమేనా? ప్రార్థన అనంటే ఇంకొక లాస్ట్ పాయింట్, ప్రార్థన అంటే అవసరాలు అడగడమేనా అనంటే, ప్రార్థన అనంటే అవసరాలు అడగడం కానే కాదు. అవసరాలు అడగడం అనేది ప్రార్థనలో భాగం, అంతేగాని ప్రార్థన అంటే కేవలము అవసరాలు అడగడం మాత్రం కానే కాదు. అవసరాలు అడుగుట అనేది ప్రార్థనలో వన్ ఆఫ్ ది పార్ట్, అది ఒక భాగం, అది అంతే. అంతేగాని ప్రార్థన అంటే మొత్తం అవసరాలు అడగడమే కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం రాసుకోండి. తెల్లవారక ముందే ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంకా సూర్యుడు చీకటిగానే ఉంది. ఆయన తెల్లవారక ముందే ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. తర్వాత లూకా సువార్త 6:12 చూడండి. ఒకసారి 6:12 చదవండి దయచేసి, ఇది చదవాలి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. అంటే సూర్యోదయానికి ముందే, తెల్లవారు వేకువనే, ఇంకా సూర్యుడు రాలే, చీకటిగా ఉన్నప్పుడే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. రెండవది, ఆయన హోల్ నైట్, సంపూర్ణ రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపాడు. ఆ తర్వాత 5:16, అదే లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, ఆయన అరణ్యమునకు ప్రార్థన చేయడానికి ఆయన వెళ్తూ ఉండేవాడంట. మరి ఇక్కడ ప్రార్థన అంటే అవసరాలు అడగడం అనుకుంటే, అసలు యేసుక్రీస్తు ప్రభువారికి ఏ అవసరాలు ఉన్నాయని రాత్రంతా ఆయన రోజంతా ప్రార్థనలో, రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడు ఆయన. ఎప్పుడు ప్రార్థనలో గడుపుతున్నాడు ఆయన? తినటానికి లేదనా? ఆయనేగా 5 రొట్టెలు 2 చిన్న చేపలకి 5,000 మందిని పోషించింది. అలాంటప్పుడు ఆయన తినడానికి కరువు ఏంటి? రోగాలు ఏమైనా వస్తాయనా? ఆయనేగా చనిపోయిన వారందరినీ లేపుతున్నాడు, రోగులందరినీ స్వస్థపరుస్తున్నాడు, మాట చేతనే స్వస్థపరుస్తున్నాడు కదా. మరి ఆయనకి ఏమైనా బలహీనతలు వస్తాయనా? ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత ఆయన దగ్గర ఏమైనా డబ్బులు ఏమైనా అవసరాలు వస్తాయనా? వాక్యంలో ఉంది, ఆయన వెదజల్లి, ఆయన ధనవంతుడై ఉండి మనల్నంట వెదజల్లి ఇచ్చాడంట. ఆయన మన కోసం దరిద్రుడయ్యాడంట. అంటే తనకున్న ధనాన్ని మన కోసం వెదజల్లాడు ఆయన. మరి ఆయనకేం అవసరం ఉందని ఆయన రాత్రంతా ప్రార్థన చేయడం, పొద్దాక ప్రార్థన చేయడం, ప్రార్థన గురించి మీరు చేస్తూ ఉండండి అని చెప్పడం, అంటే ప్రార్థన అనేది అవసరాల కోసం కాదు అనే సంగతి మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఆయనకు రోగాలు లేవు, ఆయన స్వస్థపరిచేవాడు, కానీ ఆయన రాత్రంతా ప్రార్థనలు గడిపాడు. ఆయనకు తినడానికి అవసరం లేదు, ఆయన అందరినీ పోషించాడు, అయినా ఆయన ప్రార్థనలో గడిపాడు ప్రతి టైం. ఎందుకనంటే ప్రార్థన అనేది ఏంటో తెలుసా? ప్రార్థన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పోలిక, ఆయన సారూప్యంలోనికి రూపాంతరం చెందడానికి ప్రార్థన. అంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన లాగా మనం మారడానికి కావలసిన శక్తిని మనం పొందుకోవడానికి చేసేది ప్రార్థన. ఒకటి. రెండవది, దేవునితో సరి అయిన సంబంధం, రైట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి, సరి అయిన సంబంధాన్ని దేవునితో కొనసాగింపజేయడానికి ప్రార్థన మాత్రమే దారి. తర్వాత దేవునితో మాట్లాడడానికి, సంభాషించడానికి ప్రార్థన మాత్రమే దారి. మనల్ని మనం మార్చుకోవాలంటే
ప్రార్థన వలన మాత్రమే అవుతుంది. అందుకోసమే ప్రార్థనను కనుక ఆచారంగా చేసామనుకోండి, ప్రార్థనను కనుక సరిగ్గా చేయలేదనుకోండి, అసలు మీరెవరో మనమెవరో ఆయనకి తెలియదు. అంతే, ఒకటే మాట. నువ్వు 24 గంటలు వాక్యాన్ని చదివినా, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినా, ప్రార్థనా జీవితం కనుక లేకపోతే నువ్వెవడవో ఆయనకు తెలియదు. మనమెవరమో ఆయనకు తెలియదు. 100 మందికి నువ్వు సహాయం చేసి ఉండొచ్చుగాక, 100 మందిని నువ్వు ఆదరించి ఉండొచ్చుగాక, 100 ప్రసంగాలు నువ్వు చేసి ఉండొచ్చుగాక, 1000 మందికి బాప్తిస్మాలు ఇచ్చి ఉండొచ్చుగాక. కానీ గుర్తుపెట్టుకో, సరి అయిన ప్రార్థనా జీవితం కనుక లేకపోతే రేపంటాడు, ఎవరు నువ్వు అంటాడు. అదేంటి ప్రభువా, మీ వాక్యాన్ని బోధించా, 100 మందిని ఆదరించా, 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చా, అనేక సువార్త సభల్లో మాట్లాడా, అనేకమైన మీటింగ్లు చేశా, ఎన్నోసార్లు కుటుంబ ఆరాధనలు మేము చేసుకుంటూనే అంటే ఎవరు మీరు అంటాడు ఆయన. ఎందుకనంటే ఆయనతో మాట్లాడడం లేదుగా. ప్రార్థన అంటే ఏంటి? సంభాషించుట, మాట్లాడుట, సరైన సంబంధం కొనసాగించుట, ఆయన సారూప్యంలోనికి మార్చబడుట. మరి ఇదేమీ లేనప్పుడు, అసలు మాట్లాడినప్పుడు నువ్వెవరు అంటాడు. 10 సంవత్సరాల క్రితం ఒక ఆయన మనకు పరిచయం అయ్యాడు అనుకోండి. సపోజ్గా ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు, మనం మాట్లాడుకున్నాం. మీ ఫోన్ నెంబర్ నేను తీసుకున్నాను, నా ఫోన్ నెంబర్ మీరు తీసుకున్నారు. ఆ తర్వాత దూర ప్రాంతానికి నేను వెళ్ళిపోయా, మీతో ఒకరోజు మాట్లాడా, మరలా 10 సంవత్సరాల దాకా మాట్లాడలే. 10 సంవత్సరాలకి మరలా వచ్చా. అప్పుడు ఏమంటారు? నాతో అంత ఎక్కువగా మాట్లాడగలరా? ఎప్పుడో మాట్లాడాం, ఎవరైనా నువ్వు ఎవడో అయినా అనుకుంటారు. అదే రోజు 24 రోజు మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఆ బంధం ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా రిసీవ్ చేసుకోవడం, పలకరించుకోవడం, యోగక్షేమాలు అడగడం, ఆదరించడం, అవన్నీ ఉంటాయి. దేవుడు కూడా అలాగే. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారికి అవసరాలుండి ప్రార్థన చేయలే. ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుడు. ఆయన ప్రార్థన చేయవలసినంత అవసరం కూడా లేదు. కానీ మనకు మాదిరి, మనకు నేర్పించడానికి. కాబట్టి ప్రియులారా, ప్రార్థనని నిర్లక్ష్యపూరితంగా, పట్టుదల లేని ప్రార్థన, నిరీక్షణ లేని ప్రార్థన, తర్వాత సహనం లేని ప్రార్థన, విసుగుదలతో నిండిన ప్రార్థన, ఏదో చేయాలి అనుకుని ఆచారంగా చేసే ప్రార్థన, ఇలాంటి ప్రార్థన మన రూమును, మన గదిని దాటి బయటికి వెళ్ళవు. మన గదిని దాటి బయటికి వెళ్ళవు అవి. మనం అనుకుంటాం ఏంటనంటే మా ప్రార్థన వెళ్ళిపోతుందిలే అనుకుంటాం, కానీ ఉతదే అది నీ మెంటల్ సాటిస్ఫాక్షన్ అంతే. మనం మానసికంగా తృప్తి పడడం అదంతే, నేను ప్రార్థన చేసేస్తున్నా వెళ్ళిపోతుంది. కానీ ఒకటి, ప్రార్థనలో పట్టుదల లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, సహనం లేనప్పుడు, ఆ తర్వాత విసుగుదల ఉన్నప్పుడు ఈ ప్రార్థనలు వెళ్ళవు. అదే మనకు నేర్పించాడు ఆయన. చివరిగా ఒక వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్, మనం రక్షించబడాలంటే వీ హ్యావ్ టు ప్రే. మనము ప్రార్థనను కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. ప్రార్థన రక్షిస్తుంది. కాబట్టి ప్రార్థన చేయకపోతే రక్షించబడవు. ప్రార్థన చేయకపోతే లేదు, రక్షించబడవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, చాలా విస్తృతమైన అంశం ప్రార్థన. అందుకోసమే శుక్రవారాలు మీరు శుక్రవారాలు చాలామంది వినట్లేదు కదా, చాలా విషయాలు మిస్ అయిపోతున్నారు మీరు. గురువారాలు కూడా చాలామంది రావట్లేదు కదా, చాలా విషయాలు మిస్ అయిపోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. దేవుడు మన మాటలను, ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం, ఒక్కొక్కసారి పరీక్షించుకుందాం. మన ప్రార్థనలు ఎంతవరకు ఆయన సన్నిధానమునకు వెళుతున్నాయి? నిజంగా మన ప్రార్థన నిజంగా నిరీక్షణ కలిగి ఉందా? సహనంతో ఉందా? పట్టుదల కలిగి ఉందా? విసుగుదల లేకుండా ఉందా? ఒకవేళ అలాంటి ప్రార్థనలే దేవుని సన్నిధికి వెళ్తాయే తప్ప, ఏదో చేయాలి కాబట్టి చేసే ప్రార్థన, లేచాం కాబట్టి చేసే ప్రార్థన, ప్రార్థన చేయకపోతే బాగోదు కాబట్టి చేసే ప్రార్థన, పట్టుదల లేని ప్రార్థన, సాధించాలనే తపన లేని ప్రార్థన, తీవ్రత లేని ప్రార్థన, గుర్తుపెట్టుకుందాం, అది మన ఇంటి కప్పు కూడా దాటి పైకి వెళ్ళదు. నిజంగా ప్రార్థనను ఆలకించే దేవుడు, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేసేస్తున్నామేమో. దేవుడు అందుకోసమే మాట్లాడాడేమో ఈ ఉదయకాలం, మనల్ని మనం సరి చేసుకోవడానికి. వాక్యము మనందరి హృదయాల్లో ఫలించులాగున వాక్యానికి మనం చోటిద్దాం. మన హృదయాలు తిండి, మత్తు, లోక సంబంధమైన విచారాలతో మందంగా కాకుండా, నింపబడిన కాకుండా, అవన్నీ బయటకు తోసేసి దేవుని వాక్యం చేత మన హృదయాలను నింపుకుందాం. దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చే దేవుడు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి వందనాలు. నిజంగా ప్రార్థనలో మేమెంత బలహీనులుగా, ప్రార్థనలో మేమెంత నిర్లక్ష్యపరులుగా, సోమరులుగా నా తండ్రి మేమున్నామో మాకు మీరు జ్ఞాపకం చేశారు. ప్రార్థన గురించిన సత్యాలు అనేకం ఉన్నప్పటికీ కొన్ని మీ లేఖనాల్లో నుంచి మేము ఉదయకాలం ధ్యానించాం. ప్రభువా, ఈ వాక్యం మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయం దయచేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ, జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.